హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ వీడియో అయితే కనుక ఆదివారం రోజు తీసానండి. నేను విన్ని మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అమ్మగారు నైవేద్యం పెడుతున్నారని చెప్పేసి మార్నింగ్ లెగిసేసరికి మా నాన్నగారు కోడిని అయితే తీసుకొచ్చారు. లేవగానే అది చూసి మిన్నీ అయితే చాలా ఎక్సైట్ ఫీల్ అయిందనమాట. రాజమండ్రిలో ఉగాది దగ్గర చేసి సంబరాలు అయితే చాలా అంటే చాలా ఘనంగా జరుగుతాయండి. అందరూ ఇంట్లో నైవేద్యాలు పెట్టుకుంటారు. పొరుగురులో ఉన్న పిల్లల్ని కూడా పిలుచుకొని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. సోవాలమ్మ శ్యామలమ్మ అమ్మవారు ఈ గ్రామ దేవతగా రాజమండ్రి ప్రజలందరూ కొలుస్తారండి. ఏదైనా కోరిక కోరుకొని ఆ తల్లికి దండం పెట్టుకుంటే తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారనమాట. ఈ రాజమండ్రి ప్రజలనే కాదండి, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఉగాది దగ్గర చేసి సంబరాలు చూడడానికి అయితే వేల సంఖ్యల్లో వస్తారండి. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. మేము ఇంట్లో పూజ అది చేసేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. మా అమ్మగారు వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి ఈ టెంపుల్. చాలా బాగా జరుగుతున్నాయి. జాతర అది చాలా బాగా జరుగుతుంది. అమ్మవారు కూడా చాలా అంటే చాలా కళగా ఉంటారండి. భక్తులందరూ అయితే వచ్చి అమ్మవారిని కోరికలు కోరుకుంటారు. అవి నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శనం అయితే చేసుకుంటారండి. అంత నమ్మకం అందరికీ కూడా. చూసారు కదండి టెంపుల్ అది ఎంత బాగుందో. 100 సంవత్సరాల నుంచి అమ్మవారు శిలా విగ్రహం రూపంలో ఇక్కడే ఉండి ఈ ఊరి ప్రజలందరినీ కాపాడుతుందని అయితే అందరూ నమ్ముతారనమాట. ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత కోడిని అయితే కొట్టించి తీసుకొచ్చారండి. చికెన్ బిర్యానీ చేశారు, అలానే చికెన్ కర్రీ కూడా చేశారండి. ఇంకా గారెలు కూడా ప్రిపేర్ చేశారండి. గారెలతో పాటు కొన్ని ఆవడలు కూడా వేశారనమాట. డే అంతా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. బాగా జరిగింది. ఇంకా లంచ్ అది చేసి కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడ మా ఇంటి దగ్గర ఒకళ్ళు పిల్లిని పెంచుకుంటుంటే మిన్నీ ఆ పిల్లితో కాసేపు ఆడుకుందండి. ఇంకా మేమైతే మా ఇంటికి వచ్చేసాము. యాజ్ యూజువల్ మా మిన్నీ రొటీన్గా తన టాయ్స్తో అయితే ఆడుకుంటుంది. ఇంకంతే అండి ఈ వీడియో. మీ అందరికీ కూడా వీడియో బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.